చందమామ కథ అజాతశత్రువు. యోగి వేమన ఒక గుడి మండపంలో కూర్చొని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమంటూ వేపుకొని తినేవారు. వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండా ఆయన ఏదో ఒక కథ చెబుతూనే ఉండేవాడు. ఒకనాడు వాళ్ళు మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు. పూర్వం అజాతశత్రువు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకు ఎవరి మీద కోపం కానీ పగ కానీ ఉండేది కాదు. అవసరం అయినప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకొని కోప్పడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు అంతే. అజాతశత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారులు కంగారుగా వచ్చి, ప్రభు, కొంప మునిగింది అన్నారు. రాజు నిదానంతో, సంగతేమిటో చెప్పండి అని అన్నాడు. మన కోట ముట్టడించటానికి కళింగరాజు సేన వెంట పెట్టుకుని వస్తున్నాడు అన్నారు చారులు. అజాతశత్రువు తన సైన్యాధిపతి వైపు తిరిగి, అలా అయితే ఇంకా ఆలస్యం దేనికి? మన సేనను కూడా సిద్ధం చెయ్యండి, నేనింతలోనే వస్తాను, శత్రువుల్ని సంహరిద్దామని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు. మరొక్క క్షణానికి రణభేరి మోత వినపడింది. శాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్క మాటుగా మారిపోయింది. సైనికులంతా ఎక్కడి పనులక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు. కవచాలు ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు. మరొక్క క్షణానికల్లా ఆయుధపాణి అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి అపారమైన తన సేన ముందు నిల్చున్నాడు. కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపై దర్శనమిచ్చిన ఆ శాంతమూర్తేనా? ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవరూ నమ్మలేకపోయారు. భయంకర మూర్తి. దండనాయకుల్ని సేనని వెంటపెట్టుకుని హఠాత్తుగా వచ్చిపడుతున్న శత్రుసేనల్ని రాజు ఢీకొన్నాడు. రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు కూడా ఎక్కడా లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. జయ జయ ధ్వానాలు చేస్తూ ఆయన్ని అనుసరించి వెళ్ళి శత్రువులను చెండాడని ఆరంభించారు వారు. కళింగరాజు సేన క్షణంలో చెల్లాచెదురైపోయింది. అకస్మాత్తుగా మీద పడి కోట వశం చేసుకోవాలని, అజాత శత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని, అపజయం నిశ్చయమని తేలిపోయింది. ఇంకక్కడుంటే ప్రాణం దక్కదనిపించి రణరంగం నుంచి పారిపోవటానికి అతడు వెంటనే తన గుర్రాన్ని వెనక్కి తిప్పేశాడు. కానీ అజాతశత్రువు సైనాధిపతి కళింగరాజుని వెంటాడి పట్టి రెక్కలు విరిచికట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు. కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు. అతడు సరిహద్దుల్లోని అజాతశత్రువు రాజ్యంలోని ప్రజలకి ఇదివరకు ఎన్నో ఉపద్రవాలు కలగచేశాడు. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు. కనికరం లేకుండా స్త్రీలని, పిల్లల్ని, వృద్ధుల్ని హత్యలు చేయించాడు. ఇలా తమల్ని పీడిస్తున్న ఈ కళింగరాజుపైకి దండెత్తి వెళ్ళి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవలసిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నారు. కానీ ఆయనకు యుద్ధమన్నా రక్తపాతమన్నా కిట్టదు. విపత్తు రాకుండా బందోబస్తు చేశాడే కానీ కళింగ రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళలేదు. అందుచేత అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు పేట్రేగిపోయాడు. రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చి పడ్డాడు. అజాతశత్రువు ఏం అసమర్థుడా? అనవసరంగా యుద్ధానికి దిగడం అంటే ఇష్టం లేదు, కానీ తన సమర్థత ఎటువంటిదో పని వచ్చింది గనక కనపరిచాడు. విరిచికట్టబడ్డ కళింగుడు దైన్యంగా రాజు ముందు నిలబడి, ఎంత పొరపాటు చేశాను, ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకుని భ్రమపడ్డాను, గోతులో పడ్డాను అని విచారించాడు. అజాతశత్రువుని మంత్రులు, దళాధిపతులు, తక్కిన వాళ్ళు దీనావస్థలో ఉన్న కళింగరాజును చూసి ఇంక నేటితో వీడి పీడ మనకి వదిలిపోతుంది అని ఎంతో సంతోషించారు. ప్రభు, వీడిని వెంటనే శిరశ్ఛేదం చేయించండి అని అన్నారు మంత్రులు. శిరశ్ఛేదం కంటే వీడికి చిత్రవద తగిన శిక్ష అన్నారు దండనాయకులు. కొందరు, అట్లా కాదు, వీడి కళ్ళు రెండూ పెరికించేసేయండి ప్రభు అని అన్నారు సైనికులు. ఈ విధంగా అందరూ కళింగరాజు పైన పగను వెళ్ళబుచ్చారు. కళింగుడు ఆ మాటలు వినటంతోనే హడలిపోయాడు. ప్రభు, శరణు శరణు, శిరశ్ఛేదం చేయించండి కానీ చిత్రవద విధించకండి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అజాతశత్రువు సేనాధిపతితో, ఇతన్ని వదిలేయండి అని అన్నాడు.
ఆ మాట వినేసరికి కళింగరాజుకి ఆశ్చర్యం వేసింది. సేనాధిపతి నిర్ఘాంతపోయి, ఏమిటి ప్రభు, ఈ హంతకుణ్ణి వదిలేయమని సెలవిస్తున్నారా? విష సర్పాన్ని వెతికి పట్టుకొని చంపాలి. అలాంటప్పుడు చేజెక్కిన వాణ్ణి వదిలేయటమా ప్రభు? వీడు మనకు పక్కలో బల్యం. మన మానాన్ని మనం ఉండనీయక మన మీదకే దండెత్తి వచ్చిన పరమశత్రువు. వీణ్ణా వదిలేయటం అని అన్నాడు. అందుకు అజాతశత్రువు, ఇతడు మన శత్రువు అన్నమాట నిజమే. అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు మనల్ని శరణుజొచ్చి మిత్రుడయ్యాడు. ఇంక శత్రుత్వం ఎక్కడది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్ళి కట్లు విప్పేశాడు. యోగివేమన చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాతశత్రువు ఎంత మంచి రాజో అని మెచ్చుకున్నారు. అట్లయితే ఒక పద్యం చెప్తాను, నేర్చుకోండి అన్నాడు వేమన. చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా. వేమన తడుముకోకుండా, చంపదగిన ఎట్టి శత్రుండు తన చేత చిక్కెనేనీ కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం చెప్పాడు. కథలోని అజాతశత్రువు లేడు, పద్యం చెప్పిన యోగి వేమన లేడు. ఆ కథ, ఆ పద్యం ఇవి మాత్రం మన కోసం ఇప్పటికీ నిలిచిపోయాయి. కథ సమాప్తం. ఈ కథ 1952 మే నెల చందమామలో వచ్చింది. రచయిత డి సుబ్రహ్మణ్యం గారు, తెనాలి నుంచి. ఈ పద్యం చాలామందికి తెలిసిందే అయినా ఈ పద్యాన్ని ఒక సినిమాలో క్లైమాక్స్లో ఉపయోగించారు. మీకు ఆ సినిమా ఏంటో గుర్తుందా? కామెంట్లో చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.